హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కమల్ హాసన్ గారు మెయిన్ లీడ్ గా మణిరత్నం గారి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5th రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసేశారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కమల్ హాసన్ గారు రీసెంట్ గా కర్ణాటక అయితే వెళ్లారు. అక్కడ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ కన్నడ కూడా తమిళ్ నుంచే పుట్టింది అన్నారు. ఈ విషయం చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఒక పెద్ద కాంట్రవర్సీ కూడా అయిపోయింది. నార్మల్ గానే కన్నడ వాళ్ళకి తమిళ్ వారికి అంత పెద్దగా అయితే పడదు. ఇలాంటి సందర్భంలో ఆయన ఇంత పెద్ద మాట అనేసరికి దీన్ని ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే చేసేశారు. అంతేకాకుండా అసలు థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో బ్యాన్ చేయాలి అని చూస్తున్నారు. దీనికోసం ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు అంతేకాకుండా అక్కడ పొలిటీషియన్స్ అందరూ కూడా ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈ విషయం ఇంకా పెద్దది అయింది. అయినా సరే కమల్ హాసన్ గారు సారీ చెప్పడానికి అయితే సిద్ధంగా లేరు. అసలు ఆయన నేనేం తప్పు మాట్లాడలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి అన్న విధంగా మాట్లాడారు. దీంతో అక్కడ ప్రజలందరూ కూడా ఇంకా సీరియస్ గా అయితే ఉన్నారు. మొత్తానికి ఈ సినిమాని అక్కడ బ్యాన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు కమల్ హాసన్ గారికి ఎవరు సపోర్ట్ చేస్తారు అన్నది మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయం మీద ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ విషయం మీద రియాక్ట్ అయితే నెక్స్ట్ వాళ్ళ సినిమాలకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని ఇదంతా చూస్తుంటే కమల్ హాసన్ గారు ఈ విషయం మీద సింగిల్ గా ఫైట్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ సినిమా ఇప్పుడు కర్ణాటకలో రిలీజ్ అవ్వకపోతే 25 crores వరకు లాస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దానికి కూడా రెడీగా ఉన్నారు కమల్ హాసన్ గారు. అంతేగాని ఆయన సారీ చెప్పడానికి మాత్రం రెడీగా లేరు. మరి ఇంత కాంట్రవర్సీస్ మధ్యలో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి. అసలు ఈ కాంట్రవర్సీ మొత్తం కూడా ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.